Ganga Goya. Yeah, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా నూకూరు వెంకటాపూర్ మండలంలో మావోయిస్టు రివార్డ్ వాల్ పోస్టర్లు వెలిశాయి. కాలుబాక, సురవీడు, ఎదిరా గ్రామాల్లో పోలీసులు మావోయిస్టు రివార్డ్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వెన్నెల ములుగు జిల్లాలో కూడా మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంలో ఆరోపణలతో కూడా పోలీసులు ఒక వాల్ పోస్టర్లు అయితే గోడ పత్రికలను విడుదల చేశారు. ఆ టార్గెట్ పర్సన్లను కూడా మన వాల్ పోస్టర్లు కూడా బంధించబడి ఉన్నాయి. వాళ్ళ పైన కూడా ఎంత అయితే వెల ఉన్నదో వాళ్ళు వెలతో పాటు వాళ్ళు కనపడితే కూడా మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి కూడా వాల్ పోస్టర్లు అయితే విడుదల చేసిన నేపథ్యం కనపడతా ఉంది. ములుగు జిల్లాలో అంటే నూగూరు వెంకటాపురం మండలంలోని లుబాక, సూరవీడు అంటే పరిసర ప్రాంతాల్లో కూడా అడవి ప్రాంతం ఎక్కువ ఉన్నప్పటి నేపథ్యంలో కూడా మావోయిస్టులు సర్టిఫికేట్ బార్డర్ నుంచి ములుగు జిల్లాకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నందున కూడా వాహనాలు శూన్యంగా తనిఖీ చేసి కూడా అక్కడ అంటే గ్రామాల అడవి ప్రాంతంలో దగ్గర ఉన్న అడవి ప్రాంతంలో ఉన్న పల్లెటూర్లే కావచ్చు, లేకపోతే గిరిజన గూడాలే కావచ్చు, అక్కడక్కడ ప్రధాన సెంటర్ల వద్ద మాత్రం వాళ్ళు పోస్టర్లు అంటించి కూడా ఈ అచ్చుకి అంటే బడే నాగేశ్వరరావు అంటే ప్రభాకర్ ఆలేసు అంటే వాళ్ళ కొడుకు అతను కూడా మావోయిస్టు దామోదర్ తో పాటు కూడా కొంతమంది ముఖ్య నేతలు ఆజాదే కావచ్చు, సుధాకర్ కావచ్చు, లక్ష్మణతో పేరు భద్రు కూడా మహేష్, మహేందర్, కర్ణాకరు, వెంకటేష్ అంటే మావోయిస్టు దళ సభ్యులు దళ నాయకులతో ఫోటోలతో కూడిన ఒక గోడ పత్రికలు అయితే విడుదల చేసి మాత్రం ఆ పోలీసులు అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ములుగు జిల్లాలోని కూడా అంటే మొత్తం సుదీర్ఘ అంటే వెంకటాపురం కావచ్చు, వాజేడు, ఏటూరు నాగారము, ములుగు జిల్లాలోని కూడా ఏటూరు నాగారం అడవి ప్రాంతాల్లో కూడా విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వెంకటాపురం, వాజేడు వెంకటాపురంలో కూడా కొన్ని గ్రామాలలో కూడా పోలీసులు మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేసి కూడా అవి వాళ్ళ పోస్టర్లు విడుదల చేశారు. మావోయిస్టులు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ తో పాటు సుధాకర్ కూడా ముఖ్య నేతలను కూడా ఆ గోడ పత్రికలకు అందించడం జరిగింది. వాటి పైన అంటే టార్గెట్ కూడా పెద్ద నేపథ్యం కనపడుతుంది. కానీ ఎవరైనా ఈ పర్సన్స్ కనపడ్డా కానీ గ్రామాలలోకి ఆ గుర్తులను పర్సన్స్ కూడా వచ్చినట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసుల వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కూడా పోస్టర్ లో ఉండడం జరిగింది. ఇక్కడికైతే మాత్రం ఇక మొత్తానికి అంటే ప్రధాన గ్రామాలలో కూడా అడవి పక్కన ఉన్న గ్రామాలను చూసి మొత్తం కూడలిలో కూడా ప్రధాన సెంటర్ లో కూడా ముఖ్య నాయకులను పిలిచి కూడా పోలీసులు భద్రతా బలగాలతో కూడా ఆ పోస్టులు అందించడం జరిగింది. అట్లాగే ఆ గ్రామాలలో ముఖ్య నాయకులను కూడా పిలిచి మందలించడం కూడా ఈ వ్యక్తులు ఎవరైనా కనపడితే గుర్తున్న వ్యక్తులు కూడా గ్రామాలను వచ్చినట్టయితే కూడా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులను ఆ గ్రామాలను ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. గూఢ పత్రికలు కూడా విడుదల చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.